బంగాళాదుంపతో పచ్చిశనగపప్పును కలిపి ఎప్పుడైనా కూర చేశారా? అయితే ఓసారి ఇలా చేసి చూడండి. ఇది అన్నంతో పాటు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3 బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత వీటిల్ని కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని ఉడికించుకోవటానికి ఒక గిన్నెలోకి వేసుకోండి. అరకప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి తీసుకుని ఈ పచ్చిశనగపప్పును కూడా బంగాళదుంపలతో పాటే వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఉడికించుకోవాలి. తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టేసి ఈ బంగాళదుంపలను ఉడికించుకోవాలి. మనకు బంగాళదుంపలు ఉడికేలోపు పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది. బంగాళదుంపలు ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఫోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా గుచ్చి చూసుకోండి. ఉడికిన పచ్చిశనగపప్పుతో పాటు బంగాళదుంపలను కూడా పొట్టు తీసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 స్పూన్ల నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి చిటపట్లాడేటప్పుడు దీనిలోకి 1 కప్పు ఉల్లిపాయ తరుగును వేసుకోండి. ఈ ఉల్లిపాయ తరుగును 1/2 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత దీనిలోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలను కాస్త పెద్ద ముక్కలుగా చేసుకుని వీటిల్ని కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగాక 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి మరి కాసేపు వేగనివ్వండి. ఇవి రంగు మారేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పేస్ట్ను పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలా కాస్త రంగు మారిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు, బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టేసి నిమిషం పాటు ఈ బంగాళాదుంపలను మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను వచ్చేసి 2.5 స్పూన్ల కారం, 1.5 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే కాస్త తక్కువగా గరం మసాలా, 1/2 స్పూన్ అంతా కాశ్మీరీ కారం వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. కాశ్మీరీ కారం వలన ఈ కూరకు మంచి రంగు వస్తుంది. వేసుకున్న మసాలాలన్నీ కూడా వీటికి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత దీనిలోకి 1 గ్లాస్ నీళ్లు వేసుకుని గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకుని మంటను పెంచి పెద్ద మంట పైన పెట్టుకుని వేసుకున్న నీళ్లు సగం అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి. దగ్గర పట్టం మొదలైనప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి నిదానంగా ఉడకనివ్వండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె ఇలా పైకి తేలటం మొదలైనప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. చల్లారే కొద్దీ ఈ కూర బాగా దగ్గర పడిపోయి గట్టిగా అవుతుంది. అందుకనే మరీ దగ్గర పడేంత వరకు కాకుండా కాస్త పలుచగా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ పై నుండి దించేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర మనకు తయారైపోతుంది. మరి ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.